Welcome to JP English Grammar. This is JP Yadav, teacher of English. In this video, let us know about polite request which is related to 6th class. Textbook, page number 63. Dear friends, ఈ రోజు మనము ఈ వీడియోలో పొలైట్ రిక్వెస్ట్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ పొలైట్ రిక్వెస్ట్ 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో పేజీ నంబర్ 63లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియోను 6th క్లాస్ విద్యార్థులకు అర్థమయ్యేటువంటి రీతిలో నేను డీటెయిల్గా వివరిస్తాను. మరి ఎగ్జామినేషన్లో చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ఏ పొలైట్ రిక్వెస్ట్ అని ఇస్తారు. మరి దానిని ఐడెంటిఫై చేయాలంటే ఎలా మనము ఆన్సర్ రాయాలంటే, ఇఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్, ఆన్సర్ షుడ్ బిగిన్ విత్. ఇచ్చినటువంటి పొలైట్ రిక్వెస్ట్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్తో కనుక స్టార్ట్ అయితే ఆన్సర్ మనము ప్లీజ్తో బిగిన్ చేయాలి, లేదా కుడ్ యూ ప్లీజ్తో బిగిన్ చేయాలి. అబ్జర్వ్ ది ఎగ్జాంపుల్. ఏ గర్ల్ టు ది బాయ్, గివ్ మీ యువర్ పెన్. ఒక గర్ల్ ఒక అబ్బాయిని పొలైట్గా పెన్ ఇవ్వమని ఎలా అడగాలంటే, గివ్ మీ యువర్ పెన్ అని ఉంది. ఇక్కడ ఈ సెంటెన్స్ గివ్ అనేటువంటి ఫస్ట్ ఫార్మ్ ఆఫ్తో బిగిన్ అయింది కాబట్టి మనము ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అయినా అడగొచ్చు. ఇంకా మోర్ పొలైట్గా మనం అడగాలంటే కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అని మనం అడగాలి. దీనికి సంబంధించినటువంటి వీడియోని నేను ఆల్రెడీ ఎడిట్ చేస్తున్నాను. మరి ఈ వీడియోను 6th క్లాస్ విద్యార్థుల కోసం చాలా బ్రీఫ్గా చేస్తున్నాను. మరి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మనం కనుక గమనించినట్లయితే మరికొన్ని ఎగ్జాంపుల్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి గమనిద్దాం. బ్రింగ్ మీ సమ్ స్టాంప్స్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్. ఈ విధంగా ఉండేటువంటి సెంటెన్స్ను మనం పొలైట్గా ఎలా అడగాలి? కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ సమ్ స్టాంప్స్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫీస్. దిస్ ఈజ్ ద పొలైట్. హెల్ప్ మీ ఇన్ గెటింగ్ డౌన్ ద ట్రైన్. Could you please help me in getting down the train? This is the answer to this question. Observe another example. Hold this bag for a while. Could you please hold this bag for a while? ఈ విధంగా మనం పొలైట్గా హోల్డ్ దిస్ బ్యాగ్ ఫర్ ఏ వైల్ అంటే కొద్దిసేపు నా బ్యాగ్ పట్టుకుంటావా అని అడిగితే అట్లా అడగకుండా మనము దయచేసి కొద్దిసేపు నా బ్యాగు పట్టుకుంటారా అని మనం అడగడం అన్నమాట. వెయిట్ ఫర్ మీ అట్ ది టవర్ క్లాక్. కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అట్ ది టవర్ క్లాక్. లెండ్ మీ 100 రూపీస్. 100 రూపీస్ ఇవ్వమని మనం పొలైట్గా అడగాలంటే కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ 100 రూపీస్. కాబట్టి దయచేసి 100 రూపీస్ ఇస్తారని మనం అట్లా పొలైట్గా ఇతర వ్యక్తులను మనము అడగాలి. టెల్ మీ ద బస్ నంబర్ టు ట్రంక్ రోడ్. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద బస్ నంబర్ టు ట్రంక్ రోడ్. వాచ్ మై లగేజ్ టిల్ ఐ కమ్ బ్యాక్. కుడ్ యూ ప్లీజ్ వాచ్ మై లగేజ్ టిల్ ఐ కమ్ బ్యాక్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అబ్జర్వ్ అనదర్ ఎగ్జాంపుల్. ఫీడ్ మై పెట్స్ ఫర్ 2 days. కుడ్ యూ ప్లీజ్ ఫీడ్ మై పెట్స్ ఫర్ 2 days. నెక్స్ట్ ఎగ్జాంపుల్. క్లోజ్ ఆల్ ద విండోస్. అన్ని విండోస్ను క్లోజ్ చేయమని మనం పొలైట్గా అడగాలంటే కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ఆల్ ద విండోస్. ఈ విధంగా మనము ఇచ్చినటువంటి సెంటెన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్తో బిగిన్ అయి ఉన్నాయి కాబట్టి ఆ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్తో బిగిన్ అయితే మనము ప్లీజ్తో కానీ లేదా కుడ్ యూ ప్లీజ్తో కానీ మనం ఆన్సర్ని బిగిన్ చేయాలి. ప్లీజ్ కంటే కూడా కుడ్ యూ ప్లీజ్ మోర్ రిక్వెస్ట్ కాబట్టి మనం కుడ్ యూ ప్లీజ్ అని మనం ఆన్సర్ని బిగిన్ చేసి చివర క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఈ విధంగా మనం కనుక ఆన్సర్ ఎగ్జామినేషన్లో రాయగలిగితే యూ కెన్ గెట్ ఫుల్ మార్క్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.